చూసారు కదండి, ఇక్కడ చూస్తుంటే మనకు ఒక డిఫరెంట్గా పాట్ కనిపిస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటో ఒకసారి సార్ మాటలోనే అడుగుదాం. సో సార్ చెప్పండి, ఇది ఇంత కలర్ఫుల్గా గుడ్ లుకింగ్గా కనిపిస్తుంది, దీని యొక్క స్పెషాలిటీ ఇవి ఏంటంటారు? ఎల్ఈడి సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ అండి. ఇందులో ఏంటంటే కింద ఒక ఎల్ఈడి సెటప్ ఉంటుంది, కింద ఎల్ఈడి లైట్ ఉంటుంది. సో దాని మీద అది మొత్తం బ్లూమ్ అవుతుంది. ఇది పైన మనకి ఏంటంటే మనం వాటరింగ్ ప్లాంట్ ఇంట్లో పెట్టేశాము. ఇది సెల్ఫ్ వాటరింగ్, అదే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది తీసుకుంటా ఉంటుంది. సో ఈ ట్విగ్ ద్వారా కావాల్సిన వాటర్ తీసుకుంటుంది. ప్రెజెంట్లీ మేము దీంట్లో వాటర్ ప్లాంట్ పెట్టాము, మనం ఏ ప్లాంట్ అయినా పెట్టచ్చు. సో ఇది మనకు నైట్ టైంలో గ్లో బెడ్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ ప్లాంట్ కూడా అందంగా ఉంటుంది. సేమ్ ఎల్ఈడిలో మా దగ్గర రాక్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయండి. సో ఎల్ఈడిలో వైట్ రాక్ ఉంది, దాని తర్వాత మనకు బ్రౌన్ కలర్ రాక్ కాన్సెప్ట్ కూడా అవైలబుల్ ఉంది. మీరు బాల్కనీలో పెట్టుకోవడానికి, గార్డెన్లో పెట్టుకోవడానికి. పొద్దున నేచురల్ స్టోన్ లాగా కనబడుతుంది, రాత్రికి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ వస్తుంది. ఓకే, సో చూడండి ఇది న్యాచురల్ స్టోన్ లాగా ఉంది. ఇప్పుడు మనకి చూస్తుంటే ఒకసారి ఇప్పుడు చూడండి. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఎట్లా? ప్రైస్ మనకు 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ బట్టి మనం 8000 రూపీస్ వరకు ఉంటుంది. ఇది మాక్సిమం 5000 రూపీస్ సైజ్ వరకు. అంటే ఇప్పుడు మనకి సైజులు కూడా వీటిలో 100% సైజ్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం. మేమైతే నేచురల్ కలర్స్ మెయింటైన్ చేస్తున్నాము, బ్రౌన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైట్. అవును, ఎందుకంటే నేచురల్ గా కనిపించాలంటే అవే కలర్స్. ఎల్ఈడి లైట్ కూడా 1 ఇయర్ మీకు గ్యారంటీ వస్తుంది. అండ్ ఇవి అన్బ్రేకబుల్ అన్నట్టు. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అసలు బ్రేక్ కాదు, కంప్లీట్లీ అన్బ్రేకబుల్ పార్ట్. సో కరెంట్ రాకున్నా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు, దీని మీద కూర్చోవచ్చు కూడా మీరు. ఓకే, సిట్టింగ్ అవైలబిలిటీ కూడా 100% అవైలబుల్ ఉంది. సో చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది, లైక్ రాక్ లాగే ఉంది మనకి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. సో వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి, అవి మనకి ఎంత కాస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, వాటిని ఎలా మనకి సోల్డ్ చేస్తారో ఒకసారి సార్ని అడుగుదాం. సో సార్ చెప్పండి, వీటిని ఎలా ఈవెన్ ఏంటంటే పెబుల్స్ అండ్ స్టోన్స్ అంటారండి. ఇవి మినియేచర్ గార్డెన్ తయారు చేయడానికి యూజ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కలర్ శాండ్ యూజ్ చేసినట్టు, అక్కడ పెబుల్స్ యూజ్ చేసినట్టు, ఈ బాస్కెట్లో పెబుల్స్ యూజ్ చేసినట్టు మనం ఈ కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో పెబుల్స్ అనేది మా దగ్గర మినిమం 5 mm సైజ్ నుంచి స్టార్ట్ చేసి 20 mm వరకు సైజ్ అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మినిమం 5 mm సైజ్ నుంచి స్టార్ట్ చేసి వెరైటీస్ ఆఫ్ కలర్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ కూడా అవైలబుల్ మన దగ్గర ఉంటాయి. మనకి ఏ కాన్సెప్ట్ కావాలంటే ఆ కాన్సెప్ట్లో మన దగ్గర చాలా క్వాంటిటీలో కూడా అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా 5 ton 10 ton కావాలన్నా కానీ మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మినిమం మేము ఇది 1 kg ప్యాకెట్లో అమ్ముతాము. 1 kg 150 రూపీస్కి వస్తుందండి. సో దీని తప్ప మా దగ్గర అన్ని గార్డెనింగ్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో గార్డెనింగ్ టూల్స్లో మనకు ఫోక్ కానివ్వండి, ఇది కానివ్వండి, స్పాచులా కానివ్వండి. సో ఆల్ గార్డెనింగ్ టూల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఫర్ రీజనబుల్ కాస్ట్. 80 రూపీస్, 100 రూపీస్, 90 రూపీస్కి గార్డెనింగ్ టూల్స్ అనేది మీకు వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు వెనుక చూస్తున్నట్టయితే ఈ ఫ్యాబ్రికేషన్ స్టాండ్స్ ఉన్నాయండి. ఈ ఫ్యాబ్రికేషన్ స్టాండ్స్లో మీకు 5 step స్టాండ్ ఉన్నాయి, 7 step స్టాండ్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక డిఫరెన్స్ ఏంటంటే ఈ స్టాండ్కి ఇంకో స్టాండ్కి దూరం 20 inches ఉందండి. ఇది మీకు మార్కెట్లో దొరకదు, ఇది మేము కస్టమైజ్ చేసిన స్టాండ్. ఓకే, ఎంత కాస్ట్ ఉంది సార్? ఈ స్టాండ్ కాస్ట్ 5500 రూపీస్ అండి. బికాస్ ద వెయిట్ ఆఫ్ ది స్టాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 14 to 16 kgs. 14 to 16 kgs వెయిట్ ఉంటుంది, పౌడర్ కోటెడ్ ఉంటుంది. దాని తర్వాత ఇది రస్ట్ ఫ్రీ కంప్లీట్లీ. సో ఇది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేసేసారంటే చేంజ్ చేయాల్సింది ఏమి ఉండదు. సో మీరు ఏ పార్ట్స్ కావాలంటే ఆ పార్ట్స్ లో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇందులో మీకు బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది, వైట్ కలర్ అవైలబుల్ ఉంది. ఓకే, సో చూసారు కదండి, ఇక్కడ మనకి ప్లాంట్స్ తో పాట్సే కాకుండా స్టోన్స్ అవైలబుల్గా ఉన్నాయి, తర్వాత టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి, రాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ చాలామంది కూడా స్పేస్ లేక అన్ని ప్లాంట్స్ ఎక్కడ పెట్టుకోవాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి ఇబ్బంది మనకి ఇక్కడ అవసరం లేదు. సో చూడండి, 4 steps 5 steps ఇలా స్టెప్స్ వైజ్గా స్టాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. లో కాస్ట్లో మనకి అవైలబుల్గా, అంటే మనం రిక్వైర్ చేసుకున్న స్టాండ్ మీద కాస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక స్టాండ్లో ఎన్ని ప్లాంట్స్ పెట్టారో చూడండి, మనకి కనిపిస్తూ ఉంది సో క్లియర్గా. సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇట్లా ప్లేస్ చేసుకోవడం వల్ల మనకి చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. దాంతోపాటు ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువగా మనం ప్లేస్ చేసుకున్నట్టు సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది.
సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళి తెలుసుకుందాం ఇంకా ఏం ప్లాంట్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయో. స్టాండ్స్ ఇప్పుడు ఏదైతే వెరైటీస్ చూశారో అందులో ఇండివిజువల్ స్టాండ్స్ కూడా వస్తాయండి. ఇది ఆల్మోస్ట్ 2.5 feet, ఇది 3.5 feet స్టాండ్. ఇది వైట్ కలర్ ఏదైతే స్టాండ్ చెప్పామో ఇది 7 step స్టాండ్ అంటారు. ఇందులో 7 మీరు పాట్స్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. అదే వైట్లో చాలా వైడ్ ఉందండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మీరు 20 ప్లాంట్స్ దీని మీద పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. వర్టికల్గా ఉంది, 3 feet by 9 inches వర్టికల్గా ఉంది. సో ఇలాంటి స్టాండ్ కూడా మా దగ్గర 100% అవైలబుల్ ఉంది. బేస్డ్ ఆన్ ఆర్డర్స్ కూడా చేసిస్తాము. సో ఇది ఆగ్లోనిమా ప్లాంట్ అండి. ఇది ఆగ్లోనిమా ఐస్. ఒకవేళ మీరు చూస్తే దీని ఫైలేజ్ చూడండి ఎంత బాగుందో. సో ఇంత పెద్ద ప్లాంట్ మీకు 750 రూపీస్కి వచ్చేస్తుంది. 750 రూపీస్. ఎస్. ఓకే, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? అంటే ఈ డిజైన్ ఏ స్పెషాలిటీ మేడం. ఆగ్లోనిమాస్లో చాలా వెరైటీ ఉంటుంది. ఇది ఆగ్లోనిమా ఐస్ అంటారు. ఇది ఆగ్లోనిమా పింక్. ఓకే. కంప్లీట్లీ పింక్ కలర్. ఓకే, దీనికి వాటరింగ్ ఎలా సార్? ఇది 3 to 4 days ఒకసారి వాటరింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకో ఆగ్లోనిమా గ్రీన్ వెయిన్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది ఫ్లవర్. గ్రీన్ వేవ్స్. ఇది ఫ్లవర్ అండి, లిల్లీ ఫ్లవర్ లాగా ఇంతే ఫ్లవర్ ఉంటుంది. సో ఈ వెరైటీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. దెన్ వీ హ్యావ్ ఆగ్లోనిమా గ్రీన్ ఆల్సో. ఓకే, సో చూడండి ఒక్క టైప్ ఆఫ్ ఫ్లవర్స్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆగ్లోనిమాస్ అండి. సో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. డిఫరెంట్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఆగ్లోనిమాలో ఉన్నాయి మా దగ్గర. ఓకే. ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏంటంటే దీన్ని మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటారండి. మదర్ ఆఫ్ థౌజండ్స్. ఒకవేళ మీరు గమనిస్తే ప్రతి ఒక్క ప్లాంట్ టిప్ మీద చిన్న ఫ్లవర్ మళ్ళీ లీఫ్ వస్తుంది. ఆ లీఫ్ కింద పడితే మళ్ళీ అక్కడ నుంచి ప్రొపగేషన్ స్టార్ట్ అయిపోతుంది. వావ్. దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది సార్ మనకి? ఇది లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 5 to 10 years ఉంటుందండి. ఓకే. కాస్ట్ 500 రూపీస్. మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటారు ఇది. సో దీనికి మళ్ళీ ఇలాంటి ప్లాంటే కొనుక్కొని మనం దీన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ప్లాంట్ కొంటే చాలు, ప్రొపగేషన్ స్టార్ట్ అవుతా ఉంటుంది. సో చూసారా, చూడడానికి చాలా అందంగా ఉంది ఈ ప్లాంట్ అయితే. చూసారు కదండి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే ఇంకా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి, వాటి కాస్ట్ ఎలా ఉందో ఒకసారి సార్ని అడుగుదాం. సో చెప్పండి సార్, ఈ ప్లాంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇది ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేస్తారండి ప్లాంట్. ఇవి బాల్ షేప్లో మేము తయారు చేసాం వైర్స్ పెట్టి. ఇందులో డిఫరెంట్ షేప్స్ వస్తాయి. కోన్ షేప్ కూడా వస్తుంది, స్క్వేర్ షేప్ కూడా వస్తుంది. సో ల్యాండ్స్కేప్లో ఇది మనం యూజ్ చేస్తాము. ఇది చాలా రేర్ ప్లాంట్ అండి. ఫాక్స్ టెయిల్ ఫర్న్ అంటారు. ఫాక్స్ టెయిల్ ఫర్న్. సో ఎగ్జాక్ట్లీ ఫాక్స్ టెయిల్ లాగా ఉంటుంది. ఇది యూజువల్గా ప్లాంట్స్ పై నుంచి పెరుగుతాయి కానీ ఇది కింద నుంచి పెరుగుతూ ఉంటుంది. ఇదే దీని యొక్క స్పెషాలిటీ. ఇదే దీని యొక్క స్పెషల్. ఇది ఇంపోర్టెడ్ కాదండి, మన పూణేలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇది క్యాక్టస్లో వెరైటీ, ఒక బంచ్ లాగా ఉంటుంది. ఇది హవర్థియా అంటారు. క్యాక్టస్లో ఇది ఒక వన్ ఆఫ్ ది వెరైటీ అండి. సో చూడండి బంచ్ లాగా ఉంది మనం చూసుకున్నట్లయితే ప్లాంట్. ఇది హవర్థియా అంటారు మేడం. హవర్థియా నార్మల్గా కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. మా దగ్గరే వ్యారిగేటెడ్ హవర్థియా అనేది అవైలబుల్ ఉంది ప్రస్తుతం. ఇది ఇంపోర్టెడ్ సార్? ఇది ఇంపోర్టెడ్ మేడం, సేమ్ భూటాన్ నుంచి వచ్చింది. సో ఇంపోర్టెడ్ ప్లాంట్ అండి ఇది. దీని కాస్ట్ వచ్చేసి సార్ మనకి 1800 రూపీస్ అండి. నార్మల్ హవర్థియా మీకు 300 రూపీస్లో వచ్చేస్తుంది. ఓకే. దీని యొక్క లైఫ్ స్పాన్ సార్ 4-5 years ఉంటుందండి. 4-5 years. ఓకే. సో ఇవన్నీ సర్క్యులెంట్ వెరైటీస్. మీకు 300 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ లో కేటగిరీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా ఒక సర్క్యులెంట్ వెరైటీ, 250 రూపీస్. ఇది క్రౌన్ లాగా ఉంటుంది, 400 రూపీస్. ఇవన్నీ సర్క్యులెంట్ వెరైటీస్ అండి. మీరు ఒకవేళ ముందు చూసుకుంటా వెళ్తే ఆల్ వెరైటీస్. ఇవన్నీ కూడా సక్యులెంట్ ఫ్లవర్సే, బట్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. ఇప్పుడు మనం చూసేవన్నీ ఇది ఏంటంటే పెరీ క్యాసిల్ అంటారండి. సో పెరీ క్యాసిల్లో మా దగ్గర పెద్ద వెరైటీ అవైలబుల్ ఉంది. నార్మల్గా మార్కెట్లో మనకు 2 to 3 inches పెరీ క్యాసిల్ అవైలబుల్ ఉంటుంది, కానీ మా దగ్గర ఆల్మోస్ట్ 1 feet పెరీ క్యాసిల్ అవైలబుల్ ఉందండి. బుషిగా ఉంది, 1 feet వరకు అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ. సో అలానే మనకు వస్తే ఇది క్రిప్టాంథస్, వెరీ హెల్దీ ప్లాంట్. అందులో మనకు మళ్ళీ క్యాక్టస్ కూడా అవైలబుల్ ఉంది. హవర్థియాలో పెద్ద సైజ్ అవైలబుల్ ఉంది. హవర్థియాలో పెద్ద సైజ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. దాని తర్వాత అలో సక్యులెంట్లో కూడా అలోయిలో జిబ్రినా అంటారు దీన్ని. మన జీబ్రా లాగా లైన్స్లో ఉంటాయి ఇవి. సో ఇవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. జెబ్రినాలో చిన్న వెరైటీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. దీన్ని స్టార్ సక్యులెంట్ అంటారు.
ఎగ్జాక్ట్లీ స్టార్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒకటి చూస్తే ఇంకొక టైప్ ఆఫ్ ప్లాంట్ కనిపిస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ సార్? ఈ ప్లాంట్ అనేది కపుల్ ప్లాంట్ అండి. ఒకవేళ మీరు దీన్ని ఒకవేళ సైడ్ నుంచి చూస్తే ఒక హార్ట్ షేప్ లాగా ఎగ్జాక్ట్లీ కనబడుతుంది మీకు. ఇది కంప్లీట్ హార్ట్ షేప్లో మేము దీన్ని షేప్ ఇచ్చాము. సో కపుల్ ప్లాంట్ లాగా ఎవరికైనా గిఫ్టింగ్ చేయాలనుకున్నా కానీ బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది సార్? 2000 రూపీస్ ఉంటుందండి. సో హ్యాంగింగ్ ప్లాంట్స్లో కూడా మా దగ్గర టర్టిల్ వైన్ అవైలబుల్ ఉంది. టర్టిల్ వైన్ యూజువల్గా అందరి దగ్గర 4 ఇంచ్ 5 ఇంచ్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 2.5 feet ఉందండి. ఇది టర్టిల్ వైన్, ఇది కలేషియా రిపెన్స్, ఇవి కూడా టర్టిల్ వైన్. దెన్ వీ హ్యావ్ ట్యాంగిల్డ్ హార్ట్స్. ట్యాంగిల్డ్ హార్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. వాటర్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటి యొక్క స్పెషాలిటీ సార్? వాటర్ ప్లాంట్స్ అంటే అండి, దీన్ని ఒకసారి ఇలాంటి షూట్ ఒకవేళ వేస్తే ఇదే షూట్ నుంచి ప్రొపగేషన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇందులో నుంచి సెకండ్ షూట్ వచ్చింది, మళ్ళీ థర్డ్ షూట్. సో మన ఎంట్రన్స్ దగ్గర మనం ఒక వాటర్ పాండ్ అనేది చిన్నగా పెట్టి దాంట్లో ప్లాంట్స్ వేసేస్తే ఎంట్రన్స్లో బాగుంటుంది. 20 రూపీస్ అండి. ఒక షూట్ 20 రూపీస్. ఈ షూట్ మనం ఒకవేళ తీసుకొని వాటర్లో వేసేస్తే ఆటోమేటిక్ అదే ప్రొపగేషన్ అవుతూ ఉంటుందండి. ఒక షూట్ వేసేస్తే చాలు. యూజువల్గా జనాలు ఏం చేస్తారంటే వాటర్ బాడీలో ఫ్లవర్ పెటల్స్ వేస్తారు. ఫ్లవర్ పెటల్స్ వేస్తే 4-5 డేస్లో లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది వేస్తే దీని లైఫ్ స్పాన్ చాలా లాంగ్ ఉంటుంది. అవసరం ఏమీ లేదు, ఒకసారి వేస్తే చాలు. ఓకే. సో ఇవైతే బేసికల్గా మనకి మట్టితో అవసరం లేదు. దాని తర్వాత వచ్చేసి అది కెమికల్స్ వేయాలి, ప్లాంట్ని పెంచాలి, అది హెల్దీగా ఉండాలని అన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లో కాస్ట్లో, ఎంత లో కాస్ట్ అంటే 20 రూపీస్, జస్ట్ 20 రూపీస్తో ఒక ప్లాంట్ కొనుక్కొని దాన్ని వాటర్లో డిప్ చేస్తే చాలు. దాని దగ్గర ఒక ప్లాంట్ తీసుకుంటే దాని దగ్గర నుంచి ప్రొపగేషన్ జరుపుకుంటూ పోయి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనకి అక్కడే వస్తూ ఉంటాయి. సో చూడండి దీని యొక్క స్పెసిఫికేషన్ ఎలా ఉందో, దీని యొక్క స్పెషాలిటీ ఇది వాటర్ ప్లాంట్. సో చూడడానికైతే బాగుంది ప్లాంట్ అయితే. చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా మనకి వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాటి కాస్ట్ ఎంత ఉంది, వాటి స్పెసిఫికేషన్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి సార్, వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి? సో ఇది ఏంటంటే అంబ్రెల్లా పామ్ అంటారండి. ఇది అంబ్రెల్లా షేప్లో ఒక్కొక్క లీఫ్ ఉంటుంది. సో ఇది మనకు ఇండైరెక్ట్ బాల్కనీలో కానీ, స్టేర్ కేస్లో కానీ, మన ఎంట్రన్స్లో కానీ ఎక్కడైనా మనం 100% పెంచుకోవచ్చు. చాలా బుషిగా ఉంటుంది ఈ ప్లాంట్. సో ఇవి సిడమ్ అంటారు, సిడమ్ ప్లెక్సస్. సో సిడమ్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి నియాన్ కలర్లో అవైలబుల్ ఉంది, ఇంకో సిడమ్ వచ్చేసి మనకు నేచురల్ గ్రీన్లో అవైలబుల్ ఉందండి. సో ఇవి కూడా మనం మినియేచర్స్ తయారు చేయడానికి, గ్రీనరీ కాన్సెప్ట్ తయారు చేయడానికి ఇది మనకు 100% యూజ్ వస్తుంది. సో సిడమ్ అంటారు దీన్ని. సో మనం ఏదైతే అనుకున్నామో ఫిటోనియాస్, దీనికన్నా ముందు నేను మీకు చూపెట్టాను. ఇవి టెరీరియం ప్లాంట్ అంటారు. ఇవన్నీ వైట్ వెయిన్స్ ఉన్నాయి. సో ఇవి మనం టెరీరియంస్లో 100% యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి ఫ్లవరింగ్ ప్లాంట్ రెగ్యులర్గా ఇయర్ లాంగ్ ఫ్లవరింగ్ కావాలంటే ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ మా దగ్గర అవైలబుల్ ఉందండి, జస్ట్ ఫర్ 200 రూపీస్. ఇందులో మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి, వైట్, పర్పుల్, పింక్. ఇది 4 to 5 years ఉంటుందండి ఈజీగా. కానీ ఒక కండిషన్ ఏంటంటే మనం రీపాట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎవ్రీ 6 months. రీపాట్ చేసుకుంటే ప్లాంట్ సైజ్ అనేది పెరుగుతుంది, అప్పుడు ఇది హెల్తీగా ఉంటుంది. సో 200 రూపీస్కి మీకు ఫుల్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనేది వచ్చేస్తుంది. కలర్స్ ఇందులో చాలా అవైలబుల్ మా దగ్గర ఉన్నాయి. సో లాస్ట్ మనము చూపెట్టాల్సిన రేర్ ప్లాంట్ ఏంటంటే మనకు హోయా అండి. ఇది హోయాలో కరెక్ట్ హార్ట్ షేప్ ఉంటుంది లీఫ్. సో ఇది హార్ట్ షేప్ లీఫ్ ఉంటుంది మనకు. ఇది యూజువల్గా కపుల్స్కి గిఫ్టింగ్ ఇవ్వడానికి, వెడ్డింగ్ యానివర్సరీస్లో, లేకుంటే వ్యాలంటైన్స్ డే అప్పుడు ప్రపోజ్ చేయడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఈ రేర్ ప్లాంట్స్ కూడా మా దగ్గర 100% అవైలబుల్ ఉన్నాయి. సో చూసారు కదండి, ఇది చాలా రేర్ అంటే రేర్ ప్లాంట్. మనకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత రేర్ ప్లాంట్. సో ఒక లీఫ్తో మనం ప్రొడక్షన్ చేయడం అన్నది చాలా కష్టం, బట్ మనకి ఇక్కడ అది అవైలబిలిటీ ఉంది. ఇవి కపుల్స్కి ఇవ్వడానికి లేదా ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వడానికి ఇవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇప్పటివరకు అయితే ఇవి చూసాము. ఇంకేమన్నా ఇక్కడ చూడాల్సినవి ఉంటే ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఇక్కడ దీనికన్నా ముందు చూపెట్టినట్టు మన దగ్గర అగ్లోనిమా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఫిడిల్ లీఫ్ ఫిగ్ అంటారండి. సో ఇది ఆల్మోస్ట్ ఒక లీఫ్ మినిమం 6 inches to 9 inches అని అవైలబుల్ ఉంటుంది. ఈ ప్లాంట్ 8 to 10 feet టాల్ అవుతుంది. సో ఇది ఎయిర్ ప్యూరిఫైయర్, బెస్ట్ ఇండోర్ ప్లాంట్ లాగా పనికొస్తుంది. దెన్ మా దగ్గర బర్కిన్ అనే ప్లాంట్ అవైలబుల్ ఉంది. ఇది ఫిలిడెండ్రాన్ బర్కిన్ అండి. ఇది కూడా చాలా రేర్ వెరైటీ. ఇది మనము బంగ్లాదేశ్ నుంచి తెప్పించాము, ఫిలిడెండ్రాన్ బర్కిన్.
సో అందులో మనకు ఎలిఫెంట్ ఇయర్ అనే ఒక కూడా ప్లాంట్ ఉంది. ఇది ఒక్కొక్క లీఫ్ మీరు చూస్తే ఎలిఫెంట్ ఇయర్ లాగా ఉంటుంది. సో ఇది ఎలిఫెంట్ ఇయర్ అంటారు. ఇలాంటి దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది సార్? 4 to 5 years ఉంటుందండి. మినిమం 4 to 5 years లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇంకోటి మీరు ఇక్కడ గమనిస్తుంటా ఉంటే ఈ పాట్స్ ఏవైతే ఉన్నాయో సెరామిక్ లో మా దగ్గర పెద్ద సైజ్ అండి, ఆల్మోస్ట్ 2 feet పాట్ ఉంది. ఇది ఫైబర్ గ్లాస్ పాట్ అంటారు. సో ఫైబర్ గ్లాస్ ఆల్మోస్ట్ 3 feet పాట్ ఉంది. దెన్ మా దగ్గర జెయింట్ ప్లాంటర్ ఉందండి. ఇది క్రౌన్ లాగా కనబడుతుంది. 5 years ప్లాంట్. ఇది మీరు ఏదైతే ప్లాంట్ చూస్తున్నారో అది 5 years ప్లాంట్. దాని పక్కన చూస్తే అది కూడా మనకు ఫైబర్ ప్లాంటర్. మళ్ళీ ఐస్ క్రీమ్ లాగా ఒక ప్లాంటర్ అవైలబుల్ ఉంది, డిఫరెంట్ టైప్స్. మరి ఇక్కడ మీరు పైనకి వచ్చేస్తే క్రౌన్ మీద ఇది టెరకోటా ప్లాంటర్ అండి. దాన్ని మేము ఒక ఆర్స్ లాగా తయారు చేసాము, ఒక స్టోన్ పెట్టాము. ఆ స్టోన్ మీద మీరు కావాలంటే ఏదైనా చిన్న ఒక విగ్రహం కానివ్వండి, ఒక మూర్తి కానివ్వండి కూడా మీరు స్థాపించవచ్చు. సో ఇవి మా దగ్గర డిఫరెంట్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్, మీరు మీ యొక్క టైంని మా కోసం కేటాయించి చక్కగా మీ ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, వాటి లైఫ్ స్పాన్ ఎట్లుంటుంది, ఇక్కడ మనకి ఎంత కాస్ట్లో అవైలబుల్గా ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మా ఛానల్ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ. మీరు ఈ అవకాశం మాకు ఇచ్చి నా డ్రీమ్ ఏదైతే ఉందో చాలామందికి తెలుస్తుంది మీ ఛానల్ ద్వారా. సో నా కలెక్షన్ అనేది చాలామందికి తెలుస్తున్నది. ఎవరైతే ప్లాంట్ లవర్స్ ఉన్నారో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తానండి, ఒకసారి విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు డెఫినెట్లీ అవగాహన వస్తుంది మా దగ్గర ఎటువంటి కలెక్షన్ ఉందో. మా దగ్గర డోర్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు మా నంబర్ మీద కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ చేస్తే డెఫినెట్లీ మేము మీ లొకేషన్ బట్టి మేము దాన్ని డోర్ డెలివరీ కూడా చేస్తాము, క్యాష్ ఆన్ డెలివరీ కూడా తీసుకుంటాము. బట్ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ప్రకృతి వనం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఇక్కడ మనకి ప్లాంట్స్లో ఎన్ని ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. 300+ ప్లాంట్స్ మనకి చాలా వెరైటీస్ కనిపించాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వాటి లైఫ్ స్పాన్ ఎట్లుంటుంది, దాని మెయింటెనెన్స్ ఎలా తీసుకోవాలి, కాస్ట్ ఎలా ఉందో అవన్నీ కూడా మనకి ఇప్పుడే అడిగి తెలుసుకున్నాం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కూడా మనకి. సో మీరు కనుక ప్లాంట్ లవర్స్ అయితే, లేదా మొక్కల్ని పెంచుకోవాలని ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్లో మొక్కల్ని పెంచుకోవాలి అంటే స్పేస్ లేక మొక్కలు పెంచుకోవడం ఇష్టం ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయితే ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి షాప్ వచ్చేసి. సో మనకి ఈ షాప్ వచ్చేసి మనకి ఎక్కడ అవైలబుల్గా ఉందంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నాగార్జున సర్కిల్ దగ్గరలోనే ఈ షాప్ అనేది మనకు ఉంది. సో ఇక్కడ చూడండి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, రీజనబుల్ కాస్ట్. దాంతోపాటే మనకి ఇక్కడ మీరు ఒకవేళ వచ్చి చూసుకోలేకపోతే మనకి ఆన్లైన్లో వీళ్ళకి ఆర్డర్ చేసిన మనకి వీళ్ళు డోర్ డెలివరీ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో సీరియస్లీ మనం ఇప్పుడే చూసారు మీరు ఎన్ని ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకు అన్నది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ఏరియాలో దొరకని ప్లాంట్స్ని కూడా మనకి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మొక్కలు పెంచుకోవడం ఇష్టం ఉండి పెంచుకోలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ప్లాంట్స్కి వచ్చి విజిట్ చేయండి. సో తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ప్రకృతి వనం లైఫ్ టీవీ.